రోజు మనం 500 సంవత్సరాల వెనక్కి ప్రయాణిద్దాం. విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళి వద్దాం. చరిత్రను పుస్తకాల్లో చదవటం ఒక విషయం, కానీ ఆ చరిత్రలో కొన్ని ఆలోచనలు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో చూడటం మరొక విషయం. అందుకే ఈ రోజు కృష్ణదేవరాయలను కేవలం ఒక చారిత్రక రాజుగా కాకుండా ఆయన నాయకత్వం, పరిపాలన, కళలకు ఇచ్చిన ప్రాధాన్యత, వ్యాపార దృష్టి వంటి అంశాల్ని నేటి ప్రపంచంతో పోల్చి చూద్దాం. విజయనగరంలోని రత్నాల బజార్ల నుంచి నేటి ఇన్స్టాగ్రామ్ ఫీడ్ వరకు, తుంగభద్ర తీరం నుంచి నేటి గ్లోబల్ బిజినెస్ ప్రపంచం వరకు ఒక ఆలోచన ప్రయాణం చేద్దాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే పర్సనల్ బ్రాండింగ్, నెట్వర్కింగ్, టీమ్ బిల్డింగ్, లీడర్షిప్, కెరీర్ గ్రోత్ ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి ప్రొఫైల్ ఎలా నిర్మించుకోవాలి, మన చుట్టూ ప్రతిభావంతుల్ని ఎలా కలుపుకోవాలి, మన పని లేదా సంస్థకి మంచి గుర్తింపుని ఎలా తీసుకురావాలి అనే విషయాలపై ఎన్నో కోర్సులు, వర్క్షాప్లు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఆలోచనలు మన కాలంలోనే పుట్టాయా? ఇంటర్నెట్ వచ్చిన తర్వాతే నాయకత్వం, నెట్వర్కింగ్, బ్రాండింగ్ గురించి మనుషులు ఆలోచించారా? అస్సలు కాదు. 500 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు, డిజిటల్ మార్కెటింగ్ కూడా లేదు. కానీ విజయనగర సామ్రాజ్యం ఒక శక్తివంతమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. విదేశీ వ్యాపారులు, యాత్రికులు విజయనగరాన్ని సందర్శించారు. కవులు, పండితులు, కళాకారులకు రాజస్థానంలో ప్రాధాన్యత లభించింది. ఈ మొత్తం వ్యవస్థకి అత్యంత గుర్తింపు తెచ్చిన పాలకుల్లో ఒకరు శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు మనం కృష్ణదేవరాయల్ని ఆధునిక CEO అని చెప్పబోవటం లేదు, ఎందుకంటే రాజ్యం, ఆధునిక కంపెనీ రెండూ ఒకటి కావు. కానీ ఆయన నాయకత్వంలో కనిపించే కొన్ని లక్షణాలని నేటి నాయకత్వంతో పోల్చి చూడొచ్చు. ముఖ్యంగా మంచి వ్యక్తులను గుర్తించటం, విభిన్న ప్రతిభల్ని ప్రోత్సహించటం, వాణిజ్యానికి ప్రాధాన్యతను ఇవ్వటం, కళా సాహిత్యాలను ఆదరించటం, సంక్షోభ సమయంలో నాయకత్వం వహించటం వంటి అంశాలు ఇప్పటికీ మనకి ఆసక్తికరమైన పాఠాలనిస్తాయి. అది 1509వ సంవత్సరం. విజయనగర సింహాసనాన్ని శ్రీకృష్ణదేవరాయలు అధిష్ఠించారు. ఆయనకి ఎదురైన పరిస్థితులు అంత సులభమైనవేం కావు. విజయనగర సామ్రాజ్యానికి ఉత్తరాన దక్కన్ సుల్తాన్లు, తూర్పున గజపతి రాజ్యం వంటి శక్తివంతమైన ప్రత్యర్థులున్నారు. రాజ్య విస్తరణ, సరిహద్దుల భద్రత, అంతర్గత పరిపాలన ఇవన్నీ ఒకేసారి ఎదుర్కోవాల్సిన సవాళ్లు. అలాంటి సమయంలో ఒక పాలకుడికి కేవలం ధైర్యం ఉంటే సరిపోదు, సరైన సలహా, వ్యూహం, పరిపాలనా సామర్థ్యం కూడా అవసరం. కృష్ణదేవరాయల పాలనలో తిమ్మరసు లేదా సాలువ తిమ్మరసు కీలకమైన మంత్రి, సలహాదారుగా ఉన్నారు. ఆయనపై కృష్ణదేవరాయలు విశ్వాసం గురించి చారిత్రక సంప్రదాయాల్లో అనేక ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం తీసుకోగల మొదటి పాఠం, మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తుల సలహాను విలువైనదిగా చూడటం. కెరీర్లో మనం ఎంత ప్రతిభావంతులమైనా సరే ప్రతి విషయాన్ని మనమే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి మెంటర్ మనకి కనిపించని ప్రమాదాన్ని ముందే చూపించగలడు, మనం ఆవేశంతో తీసుకునే నిర్ణయాన్ని ఆపగలడు, మన బలహీనతల్ని మనకే అర్థమయ్యేలా చెప్పగలడు. కృష్ణదేవరాయల కాలంలో విజయనగరం కేవలం సైనిక శక్తికే కాకుండా సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. రాజస్థానంలో అనేక మంది కవులు, పండితులు ఉన్నారు. వీరిలో తెలుగు సాహిత్య చరిత్రలో ప్రసిద్ధి చెందిన వారు అష్టదిగ్గజాలుగా గుర్తించబడ్డారు. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన, దూర్జటి, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరణ, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు. వీరి రచనలు తెలుగు సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. వీరందరూ కృష్ణదేవరాయల కాలంలో ఒకే సమయంలో ఒకే విధంగా ఆయన ఆస్థానంలో పనిచేశారని చెప్పే విషయంలో చరిత్రకారుల మధ్య చర్చ ఉంది. అలాగే అష్టదిగ్గజాల గురించి మనకు తెలిసిన అనేక కథలు తర్వాతి సాహిత్య, జానపద సంప్రదాయాల ద్వారా మరింత ప్రసిద్ధి పొందాయి. కానీ కథనం నుంచి తీసుకోగల అసలు పాఠం మాత్రం చాలా విలువైనది. ఒక నాయకుడు తన చుట్టూ తనలాగే ఆలోచించే వారిని కాకుండా విభిన్న ప్రతిభ ఉన్నవారిని కలుపుకోవాలి. ఒకరు సృజనాత్మకంగా ఆలోచించవచ్చు, మరొకరు సమస్యను విశ్లేషించవచ్చు, ఇంకొకరు తప్పులను గుర్తించవచ్చు, మరొకరు కొత్త ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. ఇదే ఈ రోజుల్లో టీమ్ బిల్డింగ్కు కూడా వర్తిస్తుంది. మనల్ని ఎప్పుడూ పొగిడే వాళ్ళతో మాత్రమే ఉంటే మన తప్పులు మనకు కనిపించవు. మన నిర్ణయాలను ప్రశ్నించే వ్యక్తి కూడా మన టీంలో ఉండాలి. విమర్శల్ని శత్రుత్వంగా కాకుండా మెరుగుపడేందుకు ఉపయోగపడే సాధనంగా చూడగలిగితే నాయకత్వం మరింత బలపడుతుంది. ఇక విజయనగర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే విదేశీ వాణిజ్యం ఒక ముఖ్యమైన అంశం. అరేబియా, పర్షియా, పోర్చుగల్ వంటి ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని చారిత్రక ఆధారాలు, విదేశీ యాత్రికుల వర్ణనలు చెబుతున్నాయి. ముఖ్యంగా
గుర్రాల దిగుమతి విజయనగర సైనిక వ్యవస్థలో కీలకమైనది. ఆ కాలంలో మంచి నాణ్యత కలిగిన యుద్ధ గుర్రాలు విదేశీ వాణిజ్యం ద్వారా దక్షిణ భారతదేశానికి వచ్చేవి. పోర్చుగీసులతో విజయనగరానికి వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. అంటే కృష్ణదేవరాయల కాలంలో రాజ్యం కేవలం తన సరిహద్దుల్లో జరిగే వ్యవహారాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్ని, విదేశీ వ్యాపారుల ప్రాధాన్యతలను కూడా అర్థం చేసుకున్న వ్యవస్థగా విజయనగరం కనిపిస్తుంది. నేటి భాషలో దీన్ని గ్లోబల్ థింకింగ్ అని చెప్పొచ్చు. మీ పని ఒక చిన్న పట్టణంలో ఉన్నా మీ ఆలోచన మాత్రం ప్రపంచ స్థాయిలో ఉండొచ్చు. ఒక చిన్న స్టార్టప్ అయినా ప్రపంచ మార్కెట్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. ఒక ఉద్యోగి అయినా తన నైపుణ్యాన్ని కేవలం తన సంస్థకే పరిమితం చేయకుండా ప్రపంచ స్థాయిలో అభివృద్ధిని చేసుకోవచ్చు. ఇక విజయనగర వైభవాన్ని మనకు వివరంగా పరిచయం చేసిన వారిలో విదేశీ యాత్రికులు డొమింగో పేస్, ఫెర్నాండో నూనెస్ ముఖ్యులు. వారు విజయనగరంలో మార్కెట్లు, ప్రజల జీవన విధానం, రాజసభ, సైనిక శక్తి, నగర వైభవం గురించి తమ ప్రయాణ వర్ణనల్లో రాశారు. వారి వర్ణనల్లో విజయనగర మార్కెట్లలో విలువైన రత్నాలు, వస్తువులు, వ్యాపారం గురించి ఆసక్తికరమైన వివరాలు కనిపిస్తాయి. ఈ వర్ణనలు నేడు మనకు ఆ కాలంలో నగర జీవితం, ఆర్థిక వ్యవస్థ గురించి అర్థం చేసుకోవటానికి ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి. ఇదే మనకి మరో పాఠం చెప్తుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ గురించి ప్రపంచం ఏమనుకుంటుందనేది కేవలం మనం చెప్పుకునే మాటలతో నిర్ణయించబడదు. మన పని, మన వ్యవస్థ, మన ప్రవర్తన ఇవే మనకి గుర్తింపును తెస్తాయి. అదే నిజమైన బ్రాండింగ్. కృష్ణదేవరాయల ప్రత్యేకతలో మరో ముఖ్యమైన అంశం ఆయన సాహిత్యాభిమానం. ఆయన స్వయంగా పండితుడు, రచయిత కూడా. తెలుగులో ఆయనకు ఆపాదించబడిన ప్రసిద్ధ రచన ఆముక్తమాల్యద. ఆ రచనలో తెలుగు భాషకి ఇచ్చిన ప్రాధాన్యతకు సంబంధించిన ప్రసిద్ధమైన భావన ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యం తెలుగు సాహిత్య చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒక పాలకుడు తన రాజ్యంలో భాష, సాహిత్యం, సంస్కృతిని ప్రోత్సహించడం అంటే కేవలం కళలను ఆదరించడం కాదు, అది ఒక సమాజం యొక్క సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయటం కూడా. ఇక్కడ నేటి యువతకు మరో పాఠం కూడా ఉంది. ఒకే నైపుణ్యంతో ఆగిపోవద్దు. మీరు టెక్నాలజీలో ఉన్న కమ్యూనికేషన్ నేర్చుకోండి, బిజినెస్లో ఉన్న కొత్త టెక్నాలజీ అర్థం చేసుకోండి, కళల్లో ఉన్న ప్రపంచ పరిణామాలపై అవగాహన పెంచుకోండి. దీన్ని మల్టీ డిసిప్లినరీ ఆలోచన అనొచ్చు. ఒకే రంగంలో నిపుణుడిగా ఉండటం గొప్ప విషయమే, కానీ ఇతర రంగాల గురించి కనీస అవగాహన పెంచుకోవటం మీ ఆలోచన పరిధిని మరింత విస్తరించగలదు. ఇప్పుడు కృష్ణదేవరాయల పాలనలో మరో కీలక అంశం సైనిక నాయకత్వం. 1520లో జరిగిన రాయచూరు యుద్ధం ఆయన పాలనలో అత్యంత ముఖ్యమైన సైనిక విజయాల్లో ఒకటిగా గుర్తించబడుతుంది. విజయనగర సైన్యం బీజాపూర్ సుల్తానత్కు చెందిన ఇస్మాయిల్ ఆదిల్ షా సైన్యంతో పోరాడింది. చివరికి రాయచూరు కోట విజయనగర ఆధీనంలోకి వచ్చింది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక వివరాలు, చారిత్రక వర్ణనలు విదేశీ యాత్రికుల రచనల ద్వారా మనకు తెలుస్తాయి. కానీ సోషల్ మీడియాలో, సినిమాల్లో కనిపించేలా కృష్ణదేవరాయలు యుద్ధభూమిలో నిలబడి ఒక పొడవైన డైలాగ్ చెప్పాడని ఖచ్చితంగా చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి అలాంటి సంభాషణలు చారిత్రక నిజాలుగా కాకుండా జానపద లేదా ఆధునిక కథనాలుగా చూడాలి. అయితే నాయకత్వ పాఠం మాత్రం అక్కడ కూడా ఉంది. కష్టం వచ్చినప్పుడు నాయకుడు బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. తన సైన్యం, తన టీం, తన సంస్థ ఎదుర్కొంటున్న సమస్యని అర్థం చేసుకొని ముందుండి నిర్ణయం తీసుకోవాలి. ఇదే నేటి ప్రపంచంలో లీడ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అనే భావనకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఈ 500 ఏళ్ల చరిత్రను మన జీవితానికి కనెక్ట్ చేద్దాం. మొదటి పాఠం, మీ చుట్టూ సరైన వ్యక్తుల్ని ఎంచుకోండి. మీకు ఎప్పుడు అవును అని చెప్పే వాళ్ళకంటే అవసరమైనప్పుడు మీ తప్పును చెప్పగలిగే వాళ్ళు ముఖ్యం. రెండో పాఠం, మెంటర్ని వెతుక్కోండి. మీకు తెలియని విషయాన్ని తెలిసిన వ్యక్తి దగ్గర నేర్చుకోవటంలో చిన్నతనం లేదు, అది ఎదగాలనే ఆలోచనకి ఒక గుర్తు. మూడో పాఠం, మీ పరిధిని పెంచుకోండి. స్థానికంగా ఆలోచిస్తూ ప్రపంచ అవకాశాలను కోల్పోవద్దు. కొత్త టెక్నాలజీని నేర్చుకోండి, కొత్త వ్యక్తులను కలవండి, కొత్త రంగాల గురించి తెలుసుకోండి. నాలుగో పాఠం, మీ పని మీ బ్రాండ్. సోషల్ మీడియాలో ఎంత పోస్ట్ చేసినా చివరికి మీ గురించి మాట్లాడేది మీ పని, మీ నైపుణ్యం, మీ ప్రవర్తనే. కాబట్టి ఫాలోవర్ల సంఖ్య కంటే మీ విలువ పెంచుకోవటంపై దృష్టి పెట్టండి. ఐదో పాఠం, కష్టం వచ్చినప్పుడు బాధ్యతను తీసుకోండి. సక్సెస్ వచ్చినప్పుడు క్రెడిట్ తీసుకోవటం సులభమే, కానీ సమస్య వచ్చినప్పుడు ఇది నా బాధ్యత అని ముందుకు రావటమే నాయకత్వానికి అసలు పరీక్ష. చరిత్ర అంటే కేవలం రాజుల పేర్లు, యుద్ధాల తేదీలు గుర్తుపెట్టుకోవటం కాదు, ఆ కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకోవటం. కృష్ణదేవరాయలు అంటే కేవలం ఒక విగ్రహం కాదు,
ఆయన ఒక నిర్దిష్ట కాలంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించిన పాలకుడు. ఆయన పాలనలో విజయాలు ఉన్నాయి, రాజకీయ పోరాటాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, కళా సాహిత్యాలకు ప్రోత్సాహం కూడా ఉంది, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ చరిత్రని మన కాలంతో పోల్చేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. 500 సంవత్సరాల క్రితం ఉన్న రాజ్యాన్ని నేటి కంపెనీతో పూర్తిగా సమానం చేయలేం. కానీ నాయకత్వం, ప్రతిభను గుర్తించటం, వనరులను ఉపయోగించుకోవటం, సాంస్కృతిక గుర్తింపును పెంచటం, ప్రపంచంతో సంబంధాలు పెంచుకోవటం వంటి కొన్ని సూత్రాలను మాత్రం మన జీవితాల్లో ఆలోచించవచ్చు. ఈరోజు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రపంచంతో మాట్లాడేందుకు సోషల్ మీడియా ఉంది, కొత్త విషయాలు నేర్చుకునేందుకు AI కూడా ఉంది. అవకాశాలు గతంలో కంటే ఎన్నో రెట్లు పెరిగాయి. కానీ అవకాశాలను గుర్తించి సరైన వ్యక్తులను ఎంచుకొని నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టేది మాత్రం మనమే. అందుకే చరిత్రను వెనక్కి చూసేది గతాన్ని గుర్తు చేసుకోవటానికి మాత్రమే కాదు, మన ముందున్న దారిని కొంచెం స్పష్టంగా చూసుకోవటానికి కూడా. ఇదే విజయనగర సామ్రాజ్యం నుంచి, కృష్ణదేవరాయల నాయకత్వం నుంచి నేటి తరానికి మనం తీసుకోగలిగే కొన్ని పాఠాలు. మీకు కృష్ణదేవరాయల కథలో ఎక్కువగా కనెక్ట్ అయిన పాయింట్ ఏది? మెంటర్షిప్, టీమ్ బిల్డింగ్, గ్లోబల్ థింకింగ్, పర్సనల్ బ్రాండింగ్ లేదా లీడర్షిప్? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన చారిత్రక కథతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.